AA22 మూవీ నుంచి అయితే బిగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అన్ని అప్డేట్ల గురించి, ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ గురించి, కాస్ట్ అండ్ క్రూ గురించి, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి, షూటింగ్ ఎంతవరకు వచ్చింది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లో అప్డేట్లు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఇన్. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సిన అప్డేట్ ఏంటంటే, మూవీ షూటింగ్ ఇప్పటికే 60% ఆఫ్ ద షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. ఇదైతే పక్కా ఇన్ఫర్మేషను. 60% కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ ఈ ఇయర్ నవంబర్కే మూవీ వచ్చే ఛాన్స్ ఉందనేసి అయితే గట్టిగా వినపడుతుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ మూవీలో కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుంటే చాలామంది పేర్లు అయితే వినపడుతూ ఉన్నాయి. ఒక 4-5 మంది హీరోయిన్ల పేర్లు అయితే వినపడుతున్నాయి. కన్ఫర్మ్ అయిన పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అల్లు అర్జున్ గారు యాజ్ యూజువల్గా హీరోగా అయితే చేస్తున్నారు. దీపికా పడుకునే గారు వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన 2 పేర్లు అయితే ఇప్పటివరకు ఇవి. ఇంకా 3వ పేరు వచ్చేసరికి జాన్వీ కపూర్ పేరు అయితే వినపడుతూ ఉంది. జాన్వీ కపూర్ గారు కూడా ఈ మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నారంట. ఇంకా మృణాల్ ఠాకూర్ కూడా ఈ మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నారంట. కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి ఈ కాస్ట్ అండ్ క్రూ మీద అంటే, రష్మిక మందన గారు అయితే ఈ మూవీలో యాంటాగనిస్ట్గా విలన్ రోల్లో అయితే చేస్తున్నారంట. అది కూడా మంచి పొటెన్షియల్ ఉన్న క్యారెక్టరైజేషన్ అంట. అందుకే రష్మిక గారు ఒప్పుకున్నారనేసి అయితే న్యూస్ గట్టిగా వినపడుతుంది. ఈ యాంటాగనిస్ట్ రోల్లో రష్మిక గారు కనపడడంలో మీకేమనిపిస్తున్నదో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా చెప్పండి. అట్లయితే ఇప్పటి వరకు పుష్పరాజులో జోడీగా నటించిన రష్మిక ఇప్పుడు మనకి ఈ మూవీలో విలన్గా కనపడుతూ అల్లు అర్జున్తో ఫైట్ చేయబోతున్నదంట. ఇది ఎలా ఉండబోతుందో చూడాలి. నేనైతే మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నా. మూవీ బాగుంటే అంతే చాలు. మనకి మూవీలో ఈ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉండి రష్మిక గారు చేస్తున్నట్లయితే పర్లేదు. లేదంటే ఊరికే ఏదో వచ్చి పెట్టేశారన్నట్లుంటే మాత్రం మూవీకి మైనస్ అవ్వచ్చు. ఆ విషయంలో అయితే నేను కొంచెం డౌట్గానే ఉంది నాకైతే. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మృణాల్ ఠాకూర్ గారు ఇంకా మనకి జాన్వీ కపూర్ గారు ఇద్దరు మూవీలో ఉన్నారా లేరా. నాకైతే ఎక్కడ వెబ్సైట్లో చూసినా ఎక్కడ చూసినా ఈ 2 పేర్లు అయితే కనపడుతూ ఉన్నాయి. బయట కూడా సినీ వర్గాల నుంచి అయితే ఈ 2 పేర్లు కూడా వినపడతానే ఉన్నాయి. వీళ్ళ క్యారెక్టరైజేషను ఏదో ఒక 10 minutes 20 minutes ఉండేలాగా ఏమన్నా ఉండొచ్చేమో. మన కల్కి మూవీలో చాలామందిని అయితే పేర్ చేశారు కదా, అక్కడక్కడ చిన్న చిన్న క్యారెక్టరైజేషన్లతో. ఆ విధంగా ఏమన్నా వీళ్ళని పేరుస్తున్నారేమో తెలియట్లేదు. ఇంకా విలన్గా వచ్చేసరికి జిమ్ సరాబ్ అంట. అంటే మన కుబేరా మూవీలో విలన్గా చేశాడు కదా, అదే కోటీశ్వరులాగా జిమ్ సరాబు. ఆయన అయితే ఈ మూవీలో విలన్గా అయితే యాక్ట్ చేస్తున్నారంట. ఆయన పక్కనే రష్మిక గారు ఉంటారా లేదంటే వేరే క్యారెక్టరైజేషన్ రష్మిక గారిది అయితే చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు మీకైతే 2 అప్డేట్లు చెప్పాను. 60% ఆఫ్ ద షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన రష్మిక అయితే ఖచ్చితంగా విలన్ రోల్ అయితే చేయబోతున్నది. ఇవైతే కన్ఫర్మ్ న్యూస్. ఇంకా మన డైరెక్టర్ అట్లీ గారు ఈ మూవీలో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు అనేసి అయితే అర్థమవుతుంది. ఈ మూవీని అయితే హాలీవుడ్ రేంజ్లో ఓవరాల్గా అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంగ్లీష్లో కూడా డబ్బింగ్ ఉండబోతుందంట. ఇది 3వ అప్డేటు. ఇంగ్లీష్లో కూడా కంపల్సరీ డబ్బింగ్ ఉండబోతుంది చాలా లాంగ్వేజ్ల్లో. ఇంకా పుష్ప 2 మూవీ అయితే జపాన్లో కూడా బాగా కలెక్ట్ చేసింది అనేసి అయితే న్యూస్. అదేవిధంగా ఈ మూవీని కూడా చాలా లాంగ్వేజ్లు వరల్డ్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు అనేది న్యూస్ అయితే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఇది 3వ అప్డేట్ వచ్చేసరికి. ఇంకా 4వ అప్డేట్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఖచ్చితంగా అనిరుద్ధే ఉండబోతున్నారు. అనిరుద్ధే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనేసి కూడా గట్టిగా వినపడుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజమో మనము అఫీషియల్గా వచ్చిన తర్వాతే చూడాలి. ఖచ్చితంగా మనమైతే ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సింది గ్యారంటీగా. ఈ మూవీతో అల్లు అర్జున్ గారు వరల్డ్ సినీ వర్గాలకైతే పరిచయం కాబోతున్నారు అనేసి ఖచ్చితంగా చెప్పుకోవాలి. పుష్ప 2తో పాన్ ఇండియన్ హీరోగా గట్టిగా అయితే నిలబడ్డారు. ఇప్పుడు ఈ మూవీతో ప్రపంచ స్థాయి హీరోగా నిలబడబోతున్నారు. మూవీ బాగుంటే మాత్రం అల్లు అర్జున్ గారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. లేదు మూవీ ఒక్క రవ్వ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా సరే మూవీ దెబ్బడిపోతుంది. అల్లు అర్జున్ గారి ఇమేజ్కి కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుందనేసి అయితే గ్యారంటీగా చెప్పుకోవచ్చు మనము. అదేవిధంగా ఇప్పుడు అట్లీ గారు కూడా
ప్రపంచ స్థాయిలో ఖచ్చితంగా ఒక పెద్ద డైరెక్టర్గా నిలబడాలని చూస్తున్నారు. జవాన్ మూవీతో అయితే మన అట్లీ గారు అయితే ప్రూవ్ చేసుకున్నారు పాన్ ఇండియన్ డైరెక్టర్గా. ఇంకా పాన్ వరల్డ్ డైరెక్టర్గా అయితే ప్రూవ్ చేసుకోవాలని అల్లు అర్జున్ గారితో ఇది ప్లాన్ చేస్తున్నట్టు గట్టిగానే వినపడతా ఉన్నాయి. ఈ న్యూస్లు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఇవన్నీ పక్కన పెడితే మూవీ బాగుండాలి. మూవీ బాగుండి మంచి కలెక్షన్స్ చేస్తూ మూవీ కానీ ముందుకు వెళ్తే మాత్రం అల్లు అర్జున్ గారిని అట్లీ గారిని మనం ఎక్కడో చూస్తాము. అల్లు అర్జున్ వితౌట్ రాజమౌళి వరల్డ్ స్టార్గా ఎదిగాడనే హ్యాష్ ట్యాగ్స్ అయితే మనకి ట్విట్టర్లో ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. అది ఈ మూవీ సక్సెస్ తర్వాత అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ప్రపంచ స్థాయి హీరోగా అయితే అది రాజమౌళి గారు లేకుండా నిలబడ్డాడు అనేది అయితే ఈ మూవీ సక్సెస్ అయితే ప్రూవ్ చేస్తుంది. ఈ మూవీ సక్సెస్ అవ్వకపోతే మాత్రం అల్లు అర్జున్ గారికి ఆయన కెరీర్లోనే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది అనేసి అయితే గ్యారంటీ. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే ముందు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మీకు ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతూ దిస్ ఇస్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.